పరమగీతములు 2వ అధ్యాయము 1వ వచనము. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. హల్లెలూయా. ఇక్కడ ఈ పరమగీతాల్లో ఎప్పుడు మనం చదువుకున్న పురుషుడు అనే పేరు వస్తే యేసు ప్రభువారు, స్త్రీగా పేరు వస్తే కన్యక అనే పేరు వచ్చిన సంఘము లేక విశ్వాసిగా అర్థం చేసుకోవాలి. ఈ పరమగీతాల్లో షూలమ్మితి అనే ఒక పేరు మనకి వినబడుతుంది. ఆ పేరుకు మొదటి పేరు అభిషేకు. ఈ అభిషేకు శూన్యము పట్టణములో ధనవంతమైన కుటుంబంలో జన్మించిన ఒక స్త్రీ. ఆనాటి ఆచార ప్రకారము స్త్రీలు గొర్రెలు మేపేవారు. ఈ ధనవంతుల కుటుంబంలో ఉన్న అభిషేక్ అనే ఈ చిన్నది కూడా గొర్రెలు మేపే సమయంలో ఒక యవనస్తుడిని ప్రేమిస్తుంది. ఆ విషయము అన్నలకు తెలిసి గొర్రెలు మేపటము ఆపివేసి ద్రాక్ష తోటకు కాపులాగా పెట్టారు. అదే సమయంలో దావీదుకు వృద్ధాప్యం వచ్చి చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడని అక్కడ ఉన్న వారందరూ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఒక కన్యక ఉంటే ఆమెను తీసుకొచ్చి దావీదు ప్రక్కన కూర్చోబెడితే దావీదు బ్రతుకుతాడని అక్కడ ఉన్న వారందరూ నిర్ణయించుకొని ఆ చుట్టుప్రక్కల వెతుకుతూ ఉంటే అప్పుడు ఈ ద్రాక్ష తోటకు కాపలా ఉన్న అభిషేక్ వాళ్ళకు కనిపిస్తుంది. ఆమెను తీసుకొని దావీదు దగ్గరికి వచ్చి అక్కడ కూర్చోబెడతారు. అయినా దావీదు బ్రతకలేదు. ఆ దావీదు చనిపోయాడు. అప్పుడు వెంటనే సొలొమోను ఈమెను తీసుకొని వెళ్ళి అంతఃపురములో ఉంచారు. ఆ సమయంలో దావీదు కుమారుడు కూడా ఒక అతను ఆమెను పెళ్లి చేసుకోవాలని అడిగితే సొలొమోను ఆయన్ని చంపేస్తాడు. ప్రియులారా, ఈ క్రమంలో మనం ఆలోచన చేసే పరిస్థితుల్లో ఈ షూలమ్మితి అనే ఒక స్త్రీ ఇక్కడ మనకి కనబడుతుంది. ఆమె మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి? నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. తన గురించి తానే చెప్పుకుంటుంది. తన గురించి తాను నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అలాగా? ఎందుకు ఆమె అలాగా చెప్పుకోవాల్సి వస్తుంది అంటే యెరూషలేములో ఉన్నటువంటి చాలామంది స్త్రీలు ఈమెను ఎగతాళి చేస్తున్నారు. నీవు నల్లగా ఉన్నావని, నీవు అందంగా లేవని, నీవు అవమానకరముగా, నీవు ఎవరు కూడా ఇష్టపడినటువంటి దానిగా ఉన్నావని, ఇంత నల్లని దానవు, ఎవరు ఇష్టపడినటువంటి దానవు అని ఆమెను అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఆమె వాళ్ళని అంటుంది, నేనెవరినయ్యా అంటే షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారు కానీ మీరు ఎగతాళి చేసినటువంటి స్థితిలో నేను లేను. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను అన్నారు. ప్రియులారా, ఈ దినమున షారోను పొలము, ఆ పొలము సంగతి ఏంటో ఒకసారి మనం వాక్యము ద్వారాగా చూద్దాం. ఈ షారోను పొలము అనేది ఇది యబ్బేకు కర్మేలు ప్రాంతానికి ఆ మధ్యలో సముద్ర తీర ప్రాంతము ఈ యొక్క షారోను పొలం. ఇది 50 మైళ్ళ పొడవు, 12 నుంచి 20 మైళ్ళ వెడల్పు కలిగిన విస్తీర్ణం కలిగిన పొలము ఈ పొలము. ఈ పొలము యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఎప్పుడూ గొర్రెలకు మేత అక్కడ ఉంటూనే ఉంటుంది. ఎంత కావాలంటే అంత దొరుకుతుంది. దావీదు కూడా తన మందను మేపటానికి ఒక అతన్ని ఏర్పాటు చేసుకొని ఈ షారోను పొలముల్లోనే ఆ గొర్రెలు మేపడానికి ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి ఒకసారి మొదట దిన వృత్తాంతములు 27వ అధ్యాయము 29వ వచనమును చూడండి. షారోనులో మేయు పశువుల మీద షారోనీయుడైన షిట్రయు
లోయలలోని పశువుల మీద అద్లయి కుమారుడైన షాపాతును నియమింపబడిరి. అంటే షారోను పొలములో మేత పశువులకు విస్తారముగా ఉన్నది. ఇది షారోను పొలము పాలిస్తాన దేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతము. ఇది చాలా సారవంతమైనటువంటిది. ఇక్కడ చాలా పశువులకు సరిపోయినటువంటి మేత కలిగినటువంటిది. అంత మాత్రమే కాదు, ఏషియా కాలంలో కూడా మనం వెళితే ఈ యొక్క షారోనుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో ఏషియా గ్రంథంలో చెప్తాడు. ఏషియా గ్రంథంలో దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకున్న తర్వాత మనము ముందుకు వెళదాం. 35వ అధ్యాయము 2వ వాక్యమును చూడండి. అది బహుగా పూయిచు ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును. కర్మేలు షారోనులకున్న సొగసు దానికి ఉండెను. అంటే ఈ యొక్క షారోను పొలం అనేది ఎలాంటిదంట? సౌందర్యము దానికి సొగసు ఉన్నది. అంటే చూడటానికి చాలా అందంగా, అంటే అక్కడ ఏ పంట వేసినా పండేదానికి అనుకూలమైనటువంటి ప్రాంతముగా ఈ యొక్క ప్రాంతము ఉన్నది. ప్రియులారా, ఈ యొక్క షారోను పొలము అంత సౌందర్యవంతమైనది. ఈ షారోను పొలములో మేత సమృద్ధిగా ఉంటది. ఇంతకీ పొలం అంటే ఏంటి? పొలం అంటే సంఘము. ఇంకా ఏమిటి? ఆదామావులను దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత, ఆదామును ఏర్పాటు చేసి అవనిచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాడు? వాళ్ళకి ఏం పని చెప్పాడు? ఆ తోటను కాయిచు సేద్యం చేయమన్నాడు. అంటే పొలంలో జరిగేదేంటి? పొలంలో ఏం చేస్తాడు? ఒక రైతు పొలాన్ని సేద్యం చేస్తూ ఉంటాడు. అందులో పంట వేసి పండిస్తూ ఉంటాడు. మొక్కలు వేసి లేక నారు పోసి పంట పండిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆదాములకు దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటి? వ్యవసాయదారుడికి ఇచ్చిన బాధ్యత ఏమో పొలంలో విత్తనం వేసి పంట పండించమని వ్యవసాయదారుడికి. మరి ఆదాములకు ఇచ్చింది ఏంటి? ఏదైనా తోటనిచ్చి ఆ ఏదైనా తోటను మీరు సేద్యం చేయండి, దాన్ని కాయండి అని చెప్పాడు. అంటే ఈ విధముగా పొలము అంటే సంఘం అని చెప్పుకోవచ్చు. అంతకంటే ప్రాముఖ్యంగా కుటుంబం అని కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉన్నదా? సంఘము కాదనలేము. దానికంటే ప్రాముఖ్యంగా పొలము అంటే కుటుంబమే. ఈ కుటుంబమును దేవుడు ఏదైనా తోటలో పెట్టిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతను వారు విస్మరించారు. కాబట్టి ఫలింపు దశలో ఉండవలసిన కుటుంబము, ఆశీర్వాదకరముగా ఉండవలసిన కుటుంబము, ఒక వ్యవసాయదారుడు పొలములో విత్తనం వేసి నూరంతల పంట పండించడానికి ఎలా అన్ని మార్గాలలో ప్రయత్నం చేస్తూ ఉంటాడో అలాగే ఈ యొక్క ఏదైనా తోటలో ఆదాములకు ఇచ్చి దేవుడు వారిని ఫలించి అభివృద్ధి పొందమని చెప్పాడు. కానీ అలా జరిగిందా? వారికి ఉన్నటువంటి కుమారుడు ఒక అతను చనిపోతే ఒక దేశదిమ్మరైపోయారు. వీళ్ళేమో కష్టపడి పని చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు వచ్చిన పరిస్థితి? వారిని ఆ తోటలో పెట్టినప్పుడు ఏ బాధ్యత అయితే వారికి ఇచ్చారో ఆ బాధ్యతను వారు విస్మరించారు. కాబట్టి అంతటి పరిస్థితి ఆ కుటుంబానికి రావడానికి కారణమైనది. ప్రియులారా, దేవుడు నిన్ను ఒక కుటుంబంగా కట్టాడు. నీకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే నీవు ఫలించి అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి, ఏలాలని ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. మరి ఈ దినమున అలాగా ఉన్నదా మన పరిస్థితి? అలాగున్నదా? పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కొన్ని మాటలు మనం చూస్తామండి. కొన్ని పొలాలను సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30వ వాక్యము. సోమరివాని చేను నేను దాటి రాగా తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దోలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాన్ని రాతి గోడ పడి ఉండెను. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఏ పొలం అండి ఇది? ఇందాక మనం చదువుకున్నది షారోను పొలంలో పూసే పుష్ప
పుష్పాన్ని అని ఆమె చాలా స్పష్టంగా చెబుతుంది. పొలం అంటే ఏంటో తెలిస్తే తర్వాత పుష్పం దగ్గరికి వెళదాం. పొలం అంటే అక్కడ చెప్పింది కుటుంబము. ఇక్కడ చూసినటువంటి ఈ పొలం ఎలాంటిది? సోమరివాణి పొలము. ఇప్పుడు ఆదామవ్వలు సోమరి వాళ్ళనంటారా? ఆదామవ్వలకు చెప్పిన పని, ఇచ్చిన బాధ్యతలు వారు విస్మరించారు కాబట్టి ఆ తోటలోకి సర్పము ప్రవేశించి వారిని మోసం చేసి పాపానికి గురి చేసి మరణానికి కారకులుగా మార్చడానికి కారణము సాతాను గాడే. ఇప్పుడు ఆదామవ్వలు ఎవరు? ఆదికాండము 2వ అధ్యాయము 15వ వాక్యం. దాని కాచుటకును దానిలో ఉంచను. ఈ మళ్ళా 3వ అధ్యాయము 18వ వాక్యం చూడండి. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట నీవు తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. వీళ్ళరా ఏమైందండి? అక్కడ పొలములో ఏం మలుస్తాయంట? అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ఎందుకని? వారికి చెప్పిన బాధ్యతలో, వారికి ఇచ్చిన పనిలో, వారు సేద్యం చేయవలసినటువంటి ఆ తోటలో వారు సేద్యం చేయట్లేదు. వారికి ఇచ్చిన పొలముల్లో వారు ఉండి వారు బాధ్యత రహితంగా ఉన్నారు కాబట్టి ఆ పొలములో ఏం మలిసినవి? ఇది ఎవరి పొలం? ఇది సోమరివాణి పొలమేనంటారా? సోమరివాణి పొలమేనంటారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఒకవేళ దేవుడు నిన్ను కుటుంబంగా కట్టిన తర్వాత దేవుడు నీకు ఒక బాధ్యతనిచ్చాడు. నీ యొక్క బాధ్యతను విస్మరిస్తే, నీ బాధ్యత నువ్వు మర్చిపోతే నీ యొక్క కుటుంబము ఏ విధమైన పొలముగా మారిపోతుంది? సోమరివాణి పొలముగా మారిపోతుంది. అంటే మొదట్లో శ్రద్ధగానే ఉంటారే కానీ రాను రాను ఏమవుతుంది? ఆ శ్రద్ధ తగ్గిపోతుంది. ప్రియులారా, కుటుంబంలో బాధ్యత కలిగిన వారు ఆ బాధ్యతను విస్మరించిన, సంఘములో బాధ్యత కలిగిన వారు బాధ్యతను విస్మరించిన ఆ యొక్క కుటుంబం, ఆ సంఘము ఆశీర్వాదించబడుతుందని లేక అభివృద్ధి చెందుతుందనే గ్యారంటీ లేదు. కానీ ఏమంటుంది అంటే, నేను షారోను పొలములో పూసిన పుష్పము. ఒకటి ఇక్కడ సోమరివాణి పొలాన్ని మనము చూసాము. ఇంకొకటి ప్రభువారి లోకములో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్తలో 13వ అధ్యాయములో 36 నుంచి చదువు తల్లి. అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమానము మాకు తెలియజెప్పమనిది. అందుకాయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురువులు దుష్టుని సంబంధులు. పొలములో విత్తనాలు విత్తితే అందులో గురుగులు కూడా మొలిసినాయి. శిష్యులు అన్నారంట, ప్రభునయ్యా ఈ గురుగులు కోసి పడేద్దాం బయట అంటే అది మీ పని కాదు, మీరు చేస్తే దానితో పాటు ఒకవేళ గోధుమలు కూడా తెగిపోతాయేమో, అవి కూడా పాడైపోతాయేమో, కోతకాలం వచ్చిన తర్వాత నేనే ఆ పని చేస్తానని వారికి చెప్పినప్పుడు, ఇంతకీ పొలం ఏమిటంటే పొలము లోకము అన్నాడు. ఇందాక పొలమేమో సోమరివారి పొలము, ఇక్కడేమో లోకమే ఒక పొలముగా చెప్పాడు. అంటే లోకము పొలము అన్నాడు. అంటే లోకములో ఏముంది? లోకములో ఏముంది? పొలం అంటే దానికి అర్థం ఉంది. అక్కడ చెప్పినట్లుగానే సోమరివారి పొలం కాబట్టి ఆయనకు ఒక పొలం ఉంది. మరి ఇక్కడ లోకము అన్నాడు, లోకమే పొలం అన్నాడు. మరి లోకములో పొలం అయితే మరి పంట ఏది? లోకములో ఏముందండి? శరీరాశ, నేత్రాశ, జీవకుడమ్మము. లోకములో ఉన్న పొలము, లోకమే ఒక పొలము కాబట్టి అందులో ఉన్నదేమిటి? శరీరాశ, నేత్రాశ, జీవకుడమ్మము. ఇది కలిగినటువంటి వారు శరీరము కావాలని కోరుకునే ప్రతిదీ అనుభవించేవారు, లేక నేత్రము చూసి ఆనందించాలని చూసి ఆనందించే ప్రతి వారు
నాకేంటి ఏం కొదవ నాకు అని విర్రవీగేవారు ఈ లోకములో లేక ఒక కుటుంబములో లేక ఒక సంఘములో ఉన్నంత కాలము అదంతా కూడా పొలము. ఆ పొలము లోకమే. ఆ లోకములో ఉన్న పొలము వర్ధిల్లుతుందాం. ఆ లోకములో ఉన్న పొలము ఆశీర్వదించబడుతుందాం. ప్రియులారా, ఇస్కరియోతు యూదా యేసు ప్రభువాన్ని అమ్మివేసిన తర్వాత యేసు ప్రభువాన్ని తీసుకొని వెళుతుంటే వెళ్ళేటప్పుడు ఆ బాధ తట్టుకోలేక అనవసరంగా నేను తప్పు చేశాను అనుకున్న ఆయన ఎవరి దగ్గరైతే తీసుకున్నారో వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ డబ్బులు మీరు తీసుకోండి, ఆయన విడిచిపెట్టండి అంటే ఇక వాడితో మాకు పని లేదన్నారు. వెంటనే మూట ఇసిరేస్తే ఆ డబ్బులు అక్కడ పడి ఉన్న తర్వాత డబ్బులు ఏం చేయాలి వాళ్ళు? చూడండి ఒకసారి మత్తయి సువార్తలో కొంత మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొని కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరి వాని పొలమును కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. ఇక్కడున్న పొలం ఏ పొలం అండి? రక్తపు పొలము. ఎవరున్నారు? ఎవరు దాచి పెడతారు? ఎవరు పాతి పెడతారు? అక్కడ యూదా కూడా అక్కడికి వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయాడు. పరదేశుల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక కుమ్మరి వారి పొలాన్ని కొన్నారు. ఇది రక్తపు పొలము. ప్రియులారా, సోమరి వాని పొలము ఉన్నది, లోకమనే పొలం ఉంది. ఇక్కడ రక్తపు పొలము అంటే ఏంటి? రక్తపు పొలం అంటే ఏంటి? ఆ రక్తపు పొలము అనవసరంగా ఎక్కడన్నా యాక్సిడెంట్లో చనిపోయామనుకోండి, చనిపోతే అక్కడ రక్తం చిందుతుంది. ఎందుకు జరుగుతుంది అలాగా? దేవుడు తన బిడ్డలను కాపాడుతాడు. దేవుడు తన బిడ్డలకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకుంటాడు. వారి వలన దేవుని నామము మహిమపరచబడాలి కాబట్టి. కానీ లోకములో చాలా మంది ఏదైతే చేయవద్దని చెప్తున్నామో, ఏదైతే ప్రమాదకరమని చెప్తున్నామో, ఏదైతే నీ యొక్క ప్రాణానికి హానిని చెప్తున్నామో, ఏదైతే లోకములో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా చేయొద్దని చెప్తున్నామో వాటిని చేస్తూ కొనసాగినందువలన యూత్ కుర్రాళ్ళకు బైక్ దొరికిందంటే ఎలా దోలుతారో వాళ్ళకే తెలియట్లేదు. ఎంతోమంది వెళ్తానే ఉంటాం, బొమ్మనట్టు తిరుగుతూ పోతున్నారు. వారు మరి వార్తల్లో కూడా చూస్తున్నాం కదా, ఇద్దరు కుర్రాళ్ళు బైక్ మీద వెళ్తాడు, యాక్సిడెంట్ అయ్యి ఆగిన దాటికి కూడా గుద్దుతున్నారు. అక్కడ రక్తపు మడుగు అయిపోవట్లేదా? ఎందుకు అయిపోతుంది? ఆ రక్తపు ఫలము వారు దేవునికి వ్యతిరేకంగా, లోకానికి అనుకూలముగా వారు లోకంలో ఉన్నటువంటి కార్యకలాపములన్నీ ఏదైతే సంతోషం అనుకున్నారో అది చేస్తున్నారు. ఇస్కరియోతు యూదాకు ఏమనిపించింది? యేసుప్రభుని నమ్మిస్తే కొంత డబ్బులు వస్తాయని అనిపించింది. అది లోకములో చేసే పని కాదా? అన్యాయంగా యేసుప్రభుని అప్పగించడం అనేది, కపటమైన ప్రేమ కలిగినట్లు నటించి ముద్దు పెట్టడం అనేది అది ఆయన ప్రాణానికి హాని కలిగించలేదా? ఆయన ప్రాణానికి హాని కలిగించింది ఏమిటంటే కపటమైన ముద్దు యేసు ప్రభు వారికి పెట్టి ఆయన అప్పగించటమే ఆయన జీవితంలో ఆయన చేసినటువంటిది. ప్రియులారా, అన్ని బైబిల్లో ఉన్నవన్నీ మనకు ఒక మార్గం చూపించడానికే ఉన్నాయి. తప్పు పట్టకూడదు కానీ మార్గాన్ని చూపించడానికి ప్రభువారు రాసించాడు. ప్రియులారా, ఒకవేళ నీవు ఈ లోకములో ఉన్నప్పుడు దేవుని గుర్తించక, దేవుని సన్నిధికి రాలేక, ఒకవేళ వచ్చిన కపటమైనటువంటి ప్రేమతో జీవించిన కుటుంబం ఏమైపోతుందండి? రక్తపుమయమై పోతుంది. అంటే కుటుంబమే రక్తపు పొలముగా మారిపోతుంది. ప్రియులారా, మరి ఈ దినమున ఒకసారి ఆలోచన చేయి. నీ యొక్క జీవితము, నీ కుటుంబ జీవితం ఎలా ఉన్నది? 3 కుటుంబాలు ఉన్నాయి, 3 పొలాలు ఉన్నాయి. అవి ఎప్పుడు కూడా చక్కగా ఉంటాయంటండి, ఎప్పుడు కూడా చక్కగానే ఉంటాయంట. ఒక పొలము రూతు గ్రంథంలో కనపడుతుంది, ఒక పొలము రూతు గ్రంథంలో కనబడుతుంది.
అది ఎవరు పొలం అది? హల్లెలూయా. ప్రియులారా, ఈ బోయాజు పొలములో ఎప్పుడు పంట ఉంటూనే ఉంటుంది, ఎప్పుడు కూడా పంట ఉంటూనే ఉంటుంది. ఆ పొలములో ఉన్న పంటలోనే రూతు నయోమి బ్రతకడానికి దేవుడు మార్గాన్ని కూడా చూపించాడు. ఎక్కడ బ్రతుకు తెరువు లేని పరిస్థితుల్లో మరలా తిరిగి నయోమి ఈ యొక్క బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆమె కోడలుగా ఉన్న రూతు పొలములోకి వెళ్ళి పరిగ వేరుకుంటున్న సమయంలో ఎక్కడికి వెళ్ళాలంటే అత పర్మిషన్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ బోయజు పొలంలోకి వెళ్ళి పరిగెరుకుంటే ఎవరయ్యా ఏమంటే మీ సమీప బంధువైన నయోమి కోడలని చెప్పారు అక్కడ పనిచేసేవారు. అప్పుడు ఆయన పనివారికి ఆగ్రహించి ఆమెను ఏమనొద్దు, మీరు ఇక పని చేసేటప్పుడు కొన్ని పనులు విడిచిపెట్టి వెళ్ళండి అంటే ఆ దినమున ఆయన బోయజు చెప్పినట్లే పనివారు చేస్తే రూతు నయోమి సమృద్ధిగా బ్రతకటానికి ఉపయోగపడినది బోయజు పొలము. ఎందుకు అలా ఉపయోగపడింది? ఎందుకు అలాగా ఆ బోయజు పొలములు అంత సమృద్ధి ఉన్నది? ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనము. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు వంటలు వచ్చుచుండెను. ఎక్కడ ఉన్నాడండి ఇస్సాకు? ఇస్సాకు ఎక్కడున్నాడు? అప్పుడు సాయంత్రం వేళలో ఎక్కడ ఉన్నాడు ఇస్సాకు? పొలములో. ఏం చేస్తున్నాడండి ఆయన? సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి, పొలంలోకి ఎందుకు వెళ్ళాడు ఆయన? ప్రార్థన చేసుకోవడానికి. ఆ ప్రార్థన చేసుకోవడానికి పొలములోకి వెళ్ళి ప్రార్థన చేసిన కారణంగా 26వ అధ్యాయము 12వ వాక్యములో చెప్తాడు. ఇస్సాకు ఆ దేశం అందున్న వాడే విత్తన వేసి ఆ సంవత్సరమున 100 అంతలు ఫలము పొందెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ షులమితి చెప్తున్న మాటలు, నేను షారోను పొలములో పూసిన పుష్పము వంటి దానను. మరి నీవెలాంటి దానవు? నీవెలాంటి వాడు? ఆమె చెప్పుకునే అంత ధైర్యంగా చెప్పగలవా? అక్కడ ఉన్న వారందరూ కూడా ఎగతాళి చేస్తున్నారు, నీవు నల్లగా ఉన్నావు, అందంగా లేవని. అయినా ఆమె అంటుంది, నేను షారోను పొలములో పూసిన పుష్పము. షారోను పొలము మేత భూమి, షారోను పొలము సౌందర్యము కలిగినటువంటిది. మీరు నన్ను ఎగతాళి చేసినా నేను సౌందర్యవంతురాలనే, నేను నల్లని దాననైనా సౌందర్యవంతురాలను అంటుంది. ప్రియులారా, నలుపులో కూడా అందంగా చక్కగా ఉండేవాడు లేరా? కళగలిగిన వారు లేరా? అలాగే మీరు నన్ను నల్లదానమని ఎగతాళి చేసినా నేను సౌందర్యవంతురాలను. ఎలాగంటే నేను చాలా అందంగా కనబడుతున్నాను. ఎలాగంటే నేను ఎప్పుడు కూడా సమృద్ధిగానే ఉన్నాను. అక్కడ ఎప్పుడు కూడా మేత ఉంటూనే ఉంటుంది. అక్కడ ఏమాత్రం కూడా ఆకలి కొనేవారు లేరు. పొలానికి అధిపతి ఎవరండి? పొలానికి అధికారి ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమన్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వాక్యములో, నిజమైన ద్రాక్షవల్లిని నేను. ఎవరంటే వ్యవసాయకుడు? ఎవరు వ్యవసాయకుడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఈ పొలానికి, కుటుంబాలకి, అన్నిటికీ కారకుడు, అన్నిటికీ యజమాని ఆయనే. ప్రియులారా, ఆయన ద్వారా మనము ఈ లోకములు పోషించబడుతున్నాం. ఆమె అనేది కూడా అదే. బోయజు పొలములో ఉన్న వారికి సమృద్ధి ఉన్నది. ఎందుకయ్యా బోయజు పొలములో ఉన్న అంత సమృద్ధి ఉన్నది అంటే అక్కడ ఎప్పుడు కూడా ప్రార్థన జీవితం కలిగిన వారు. ఇస్సాకు ప్రార్థన చేశాడు, 100 అంతలుగా పంట పండించాడు. బోయజు కూడా ప్రార్థన, దేవుని భయము కలిగిన వాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ నయోమి, ఆ రూతుకి సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని ఇవ్వటానికి సహాయపడినది. ఈ దినమున మరి నీ కుటుంబము అనగా నీ పొలము, నీ కుటుంబము ఎలా ఉంది? సోమరువని పొలంగా ఉందా? రక్తపు పొలంగా ఉందా? లోకమనే పొలంగా ఉందా? బోయేజు పొలంగా ఉందా? లేకపోతే ఒకసారి ఇస్సాకు అన్నాడు, ఇస్సాకు ఏశావును పిలిచాడు, అయ్యా నాకు వృద్ధాప్యం వచ్చింది, నేను చనిపోబోతున్నా, నీ వేటలో నైపుణ్యత కలిగిన వాడు కాబట్టి వెళ్ళి నీవు వేటాడుట ద్వారా తెచ్చే ఆ మాంసపు కూరని నాకు పెట్టిస్తే నేను నిన్ను ఆశీర్వాదిస్తానని చెప్పాడు.
ఈ మాట రెబెక్కమ్మ వింది. ఏశావు పొలంలోకి వెళ్ళాడు. ఈ రెబెక్కమ్మ విని యాకోబుని పిలిచి, నీ వెళ్ళి మందలో ఉన్న బాగా కొవ్వినటువంటి ఒక గొర్రె పొట్టెలను తీసుకునిరా, వధించి దాని మాంసం తీసుకురా అని చెప్పి వెళ్ళినటువంటి యాకోబు ఆ మాంసంతో తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత తల్లి బాగా వండి తండ్రికి పెడితే దీవిస్తాడు వెళ్ళరా అని చెప్పని పంపించింది. ఆడికి వెళ్ళిన తర్వాత ఆ తండ్రి ఆమెను అతన్ని దీవించాలి కదా. వచ్చేటప్పుడు ఆ స్వరం విన్నాడు. ఇస్సాకి కళ్ళు మందగించాడు. కళ్ళు మందగించి చూపు లేని సమయంలో ఆ స్వరం విని ఈ స్వరం యాకోబులాగా ఉందే అనుకున్నాడు. అని అంటే కాదని నేనే దగ్గరికి వెళ్తే ఇట్లా తవిడి చూశాను. తవిడి చూస్తే యాకోబు శరీరం కూడా ఏశావు శరీరములాగా రోమాలు ఉన్నాయి. అది తవిడి చూసినప్పుడు ఏమంటున్నాడు అక్కడ 27వ అధ్యాయం 27వ వాక్యము, ఆదికాండము 27వ అధ్యాయము 27వ వచనము. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుడా, నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. చేను అన్న పొలమన్నా ఒకటే. ఎలా ఉందంటే ఇక్కడ ఆ చేను దేవుడు దీవించినటువంటి సువాసన కలిగినటువంటి పొలముగా ఉన్నట్టండి. ప్రియులారా, మరి ఈ దినమున మీ కుటుంబాలు ఎలాగ ఉన్నాయి చెప్పగలరా ధైర్యంగా? నేను కూడా షారును పొలములు పూసిన పుష్పమునని ఆ షూలమ్మితి చెప్పిన విధముగా మన కుటుంబాలు ఉన్నాయని చెప్పగలమా? చెప్పగలిగితే మంచిదే. చెప్పలేకపోయాము అంటే దాని అర్థం ఏమిటంటే మన ఇల్లు లోకములోనన్నా ఉండాలా, మనము ఇంకా సోమరి వాని ఇల్లులాగన్నా ఉండాలా, లేకపోతే రక్తపు ఇల్లైనా అయి ఉండాలి. అంటే రక్తము చిందించే ఇల్లన్న అయి ఉండాలా. అంటే దయా దాక్షిణాలు లేని ఇల్లు, కపటమైనటువంటి జీవితము కలిగిన వ్యక్తులు అయినా అయి ఉండాలి. మరి ఏ రకంగా ఉన్నాయి మన కుటుంబాలు? జన్మలు ఆ స్త్రీ చెప్తుంది అక్కడ, మీరు నన్ను ఎగతాళి చేసినా నేను సౌందర్యవంతురాలను, నల్లని దానైనా కూడా సౌందర్యవంతురాను అని చక్కగా చెప్తుంది ఆమె. మరి మన జీవితాలు మన కుటుంబాలు జన్మన ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రియులారా, ఇక్కడ ఎన్ని పొలాలు చూసాము మనము? సోమరివారి పొలం చూసాము, లోకమని పొలం చూసాము, ఇంకా రక్తం పొలం చూసాము, బోయజు పొలం చూసాము, ఇస్సాకు ప్రార్థన చేసిన పొలం చూసాము, యాకోబుకి ఇచ్చేటప్పుడు ఆ సువాసన కలిగిన పొలమని చూసాము. మరి ఇన్ని పొలాల్లో మరి మన కుటుంబం అనే పొలము ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉంది? ఒకవేళ సువాసన కొట్టే పొలముగా లేకపోతే కారణం ఏంటో లోపమేంటో మనం తెలుసుకొని జీవించాలి. ఒకవేళ ఆశీర్వాదించినటువంటి కుటుంబముగా లేకపోతే, సౌందర్యవంతమైన కుటుంబముగా లేకపోతే కారణం ఏంటి అంటే ఒక పొలములో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. ఒక ఇంటిలో విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉంటారు. ఒక ఇంటిలోనే ప్రార్థనకి వెళ్ళేవారు ఉంటారు, ప్రార్థనకి వెళ్ళనటువంటి వారు ఉంటారు. ఒక ఇంటిలోనే దేవుని నమ్మిన వారు ఉంటారు, దేవుని నమ్మనటువంటి వారు ఉంటారు. కానీ మనము ఎలా ప్రార్థనకు వస్తున్నాము, అలాగే ఉన్నటువంటి భర్తలను మీరు కూడా దేవుని దగ్గరికి నడిపిస్తే అప్పుడు ఈ కుటుంబం ఏమవుతుందండి? అప్పుడు సమృద్ధి కలిగిన కుటుంబం. మీరు మీ కుటుంబం అంతటితో కూడా కలిసి దేవుని దగ్గరకు ఎప్పుడొచ్చి ఆరాధన చేస్తారో అప్పుడు అలాంటి కుటుంబము లోకమునకు వేరుపరచబడి దేవునితో అంటుకట్టబడిన కుటుంబంగా ఉంటుంది. అప్పుడు దేవుడు ఆ కుటుంబాలను దీవించి ఆశీర్వాదిస్తాడు అని ఈ సమయంలో ఈ శుభవచనములను మీ అందరి యొక్క క్షేమం కొరకు తెలియచేస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వాదించునుగాక.